దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 92వ కీర్తన, సామ్ 92. నేను ఒకచ్చిన మీరు ఒకచ్చిన మార్చి మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించుచున్నాను. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. నీతిమంతులు ఖర్జూర వృక్షములే మొవ్వబేదురు, లెబనోను మీద దేవదారు వృక్షములే వారు ఎదుగుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చరిత్రం లేదనియు ప్రసిద్ధి చేయుటకై విశ్రాంతి దినమునకు తగిన కీర్తన గీతం. చాలాసార్లు మనం కీర్తనలు చదువుతాం, కానీ పైన మాటను మనం అంతగా పట్టించుకోం జనరల్గా కదండి. పైన ఒక మంచి మాట రాయబడింది కదా, ఏంటది? విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. మీ అందరికి ఒక చిన్న పరీక్ష. 150 కీర్తనల్లో ఎన్ని కీర్తనలకు ఏ టైటిల్ లేదు, ఎన్ని కీర్తనలకి టైటిల్ ఉంది అనేది ఒకసారి స్టడీ చేయండి. అంటే పైన ఉన్నది అనేది మనం అర్థం చేసుకుని చాలా మంచిది. అవి ఆ కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియజేస్తుంది. కొన్ని కీర్తనలకు లేవు అనుకోండి. ఉదాహరణకి 91వ కీర్తన చూడండి, దానిపైన ఏమి రాయబడలేదు, జస్ట్ సామ్ ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే దానికి ముందున్న కీర్తనకున్న అది క్యారీ ఫార్వర్డ్ అయింది, అది దానికి నెక్స్ట్ దానికి అనుభవించబడింది. అలా బైబిల్ పండితులు దాన్ని తీసుకున్నారు. కానీ 150 కీర్తనన్నింటిలో ఒక ప్రత్యేకమైన కీర్తన, ఒక స్పెషల్ సామ్ 92. ఎందుకంటే దానిపైన ఉన్న టైటిల్ విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. 150 కీర్తనలో ఎక్కడ ఈ యొక్క టైటిల్ లేదు. ఇది ఒక ప్రత్యేకమైనది. చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం. మరి 5 పుస్తకాలు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం పద్య రూపంలో చెప్పబడ్డాయి, కావ్య రూపంలో. ఇప్పుడు మన ఆరాధనలో విన్నాం, దేవుడిని రాజుగా, ఆయన రాజ్యం యొక్క ప్రభావం, ఒక పోయిటిక్ యూసేజ్, ఒక పాట రూపంలో అనుభవాలతో చెప్పబడింది. చాలా సందర్భాల్లో మనం మరలా ఇంట్రడక్షన్ చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ 5 పుస్తకాలు మనం ఎప్పుడు చదివినా కూడా అవి ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు అని మనం అర్థం చేసుకోవాలి. చరిత్ర గ్రంథాలు సంభవాలు, ఈవెంట్స్ జరిగిపోయినాయి. ఆదికాండం నుంచి ఎస్తేరు వరకు జరిగిపోయిన సంభవాలు మరలా జరగవు. అవి ఎర్ర సముద్రం పాయలవటం మరలా జరగదు, ఎరుకో కోటలు కూలిపోవటం మరలా జరగవు. సంభవాలు జరిగిపోయినాయి. యెషయా గ్రంథం నుంచి మలాకి వరకు జరగబోయే ప్రవచనాలు, ఎక్స్పెక్టేషన్స్, భవిష్యత్తులో జరగబోతున్నాయి అనేకమైన ప్రవచనాలు. ఈ రెండింటి మధ్య 5 పుస్తకాలు పెట్టబడ్డాయి. అట్లయితే ఏమై ఉంటాయండి? జరిగిపోయినాయి, జరగబోయాయి. 5 మాత్రం ఏంటి? జరుగుతున్నాయి. ఎక్స్పీరియన్సెస్. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో జరిగే అనేకమైన ఎక్స్పీరియన్సెస్ ఈ కీర్తనలు, యోబు, సామెతలో చెప్పబడ్డాయి. కీర్తన గ్రంథం చదువుతుంటే ద మిస్టరీ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క మర్మం. ఎందుకు శ్రమలు, ఎందుకు పరీక్షలు, ఎందుకు ట్రయల్స్, ఎందుకు దేవుడు పరీక్షలు, శ్రమల ద్వారా మనల్ని పరిశోధిస్తున్నాడు, ఏంటి దాని ఆంతర్యం ఏంటో అర్థం కావాలంటే తప్పనిసరిగా ఏం చదవాలండి? యోబు గ్రంథం, మిస్టరీ ఆఫ్ లైఫ్. సామెతల గ్రంథంలో మన ఆధ్యాత్మిక జీవితానికి కావాల్సిన అనేకమైన సూక్తులు, మ్యాక్సిమ్స్ అంటారు. ఉదాహరణకి నాశనముకు ముందు ఏముంటుందండి? గర్వము నడిచిద్ది. ఏముంది? వాడు గర్వమే వాడిని పడగొట్టింది. ఎక్కడి నుంచి ఉంది అది? సామెతలు, మ్యాక్సిమ్స్ ఆఫ్ లైఫ్. ప్రసంగి గ్రంథంలో మీనింగ్ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క అర్థం. ఆ గ్రంథం చదువుతుంటే చివరికి చెప్పేది ఏంటి కీర్తనకారుడు? తేలిన ఫలితార్థం ఇదే, అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. మీనింగ్ ఆఫ్ లైఫ్.
కొంతమంది ఏమో యోబు గ్రంథంలో ఉన్నారు, అనేకమైన టఫ్ ఫేజ్ గుండా వెళ్తున్నారు. కొంతమంది సామెతల గ్రంథంలో ఉన్నారు, కొద్దిమంది ప్రసంగి గ్రంథంలో ఉన్నారు. ప్రసంగి సారాంశం ఏంటి? అంతా వ్యర్థము కదా. ప్రార్థనకు రావటం వ్యర్థం, మీటింగ్కి వెళ్ళటం వ్యర్థం. విశ్వాసులకే అలాంటి భావంతో ఉన్నారు. పరమగీతంలో మ్యారేజ్ ఆఫ్ లైఫ్, జీవితం అందులో ఉన్న మ్యారేజ్, దానికున్న అనేకమైన విషయాలు. కొంతమంది దేవుని ప్రేమలో ఆనందిస్తున్నారు. ఇక ఐదవదిగా కీర్తనలు మ్యూజిక్ ఆఫ్ లైఫ్, జీవిత హృదయాంతరాల నుంచి వచ్చే స్తుతి పాటల రూపంలో మనం చూస్తున్నాం. సో ఏ లైఫ్ అండి ఇది? మ్యూజిక్ ఆఫ్ లైఫ్. కాబట్టి మిస్టరీ ఆఫ్ లైఫ్ జోబ్, మ్యాక్సిమమ్స్ ఆఫ్ లైఫ్ ప్రావెర్బ్స్, మీనింగ్ ఆఫ్ లైఫ్ ఎక్లీసియాస్టిస్, మ్యారేజ్ ఆఫ్ లైఫ్ సాంగ్ ఆఫ్ సొలొమన్, బట్ మ్యూజిక్ ఆఫ్ లైఫ్ సామ్స్. సామ్ 92 ఇదంతా ఒక కీర్తన భావంతో చెప్పబడింది. మంచిది 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 అని 3 సార్లు చెప్పబడింది. పైన టైటిల్ విశ్రాంతి దినమునకు తగిన కీర్తన అంటే, ఇశ్రాయేలు ప్రజలు ప్రతి విశ్రాంతి దినమున వారు కొద్ది మందిగా సమాజ మందిరాల్లో కూడుకున్నప్పుడు ఆ వారం దేవుడు చేసిన మేళ్ళన్నీ, లేకపోతే ఆ నెలలో దేవుడు చేసిన మేళ్ళు, లేకపోతే ఆ సంవత్సరం దేవుడు చేసిన మేళ్ళు తలపోసుకుంటూ తప్పనిసరిగా ఈ కీర్తన చదవాల్సిందే, చదువుతారు. అందుకే పైన రాయబడింది ఏంటంటే అది విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. విశ్రాంతి దినం మనకు తెలుసు, 7th డే. ఇశ్రాయేలు ప్రజలకు 7వ దినం విశ్రాంతి దినం. వారు ఆ రోజు ఏమి చేయరు, మనకు తెలిసిందే. సంఖ్యాకాండంలో ఒక వ్యక్తి విశ్రాంతి దినం రోజు కట్టెలు ఏరుకుంటున్నాడు. అతన్ని పట్టుకుని ఏం చేశారు చెప్పండి? రాళ్లతో కొట్టి చంపారు. కట్టెలు ఎందుకు ఏరాడు? కట్టెలు ఏరుకుని ఏం చేస్తారు? పొయ్యి వెలిగించుకోవాలి, కుటుంబంలో వంట కావాలి, అన్నం తినాలి, పిల్లలు తినాలి. కాబట్టి కట్టెలు ఏరుకున్నవాడిని తీసుకెళ్ళి ఏం చేశారండి? రాళ్లతో కొట్టి చంపారు. అందుకని ఇప్పుడు కూడా చాలామంది క్రైస్తవ సమాజంలో ఒక గ్రూప్ ఆఫ్ ప్రజలు ఉన్నారు, ఆదివారాన్ని విశ్రాంతి దినంగా మార్చారు. ఇక విశ్రాంతి దినం ఏమి చేయకూడదు అనేది వాళ్ళకి ఉద్దేశం. కొంతమంది గ్యాస్ స్టవ్ కూడా వెలిగించరు, కొంతమంది లిఫ్ట్ కూడా ప్రెస్ చేయకూడదంట. లిఫ్ట్ నొక్కడం కూడా ఏంటి? అది ఒక పని అంటండి. క్రొత్త నిబంధనలో ఇలాంటి భావమేం లేదు. ప్రతిదినం ప్రభు కొరకు జీవించాలి, ప్రతిదినం మనం ప్రభుని స్తుతించాలి. నాట్ ఆన్ ఓన్లీ 7th డే బట్ ఎవ్రీడే. హెబ్రీ పత్రిక 13:15 ఎల్లప్పుడూ స్తుతి యాగము చేద్దాం. ఎప్పుడంటండి? ఎల్లప్పుడు, అప్పుడప్పుడు కాదు. హెబ్రీ పత్రిక 13:15 ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఒక పర్టికులర్ ఆదివారం ప్రభుత్వం బలలో చేరినప్పుడు ప్రత్యేకంగా స్తుతిస్తాం, ద్వేషం. కానీ మన జీవితం అంతట్లో ఆయన స్తుతించడం ఎంతైనా మంచి కార్యంగా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథం ఒకటి మంచిది అంటే మంచిదే స్నేహితులారా. బైబిల్ గ్రంథం ఒకటి చెడ్డది అంటే అది చెడ్డదే. ఇలాంటి మంచివి చాలా మనకి దేవుని వాక్యంలో కనపడుతుంది. మొట్టమొదటిగా చూద్దాం. స్తుతించుట మంచిది, కీర్తించుట మంచిది, ప్రచురించుట మంచిది. 147వ కీర్తన 1వ వచనం, గానము చేయుట మంచిది. ఎక్కువ సార్లు పాత కొత్త నిబంధనలో ఆరాధన, స్తుతి, కృతజ్ఞత ఎక్కువ సార్లు మంచిది అని చెప్పబడింది. ఇన్ ఎవ్రీ అకేషన్ ఆయన స్తుతించుట మంచిది, కీర్తించుట మంచిది. రెండవదిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి మీరు చదవండి. రాజుల కొరకు, అధికారుల కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థనలు చేయుట మంచిది. చాలా స్పష్టంగా అక్కడ 4 విషయాలు ఉన్నాయి. కృతజ్ఞతలు, యాచనలు, విజ్ఞాపనలు, ప్రార్థనలు. ఇది మంచిది. ఏది మంచిది బ్రదర్స్? ప్రార్థన చేయుట మంచిది. మన కొరకు ప్రార్థన చేయటం కాదు, కానీ ఇతరుల కొరకు విజ్ఞాపనలు. చాలా సంవత్సరాలు నాకు అర్థం కాలేదు విజ్ఞాపన అంటే ఏంటి అనేది. మా తండ్రి గారు ఒక మెసేజ్లో చెప్పినప్పుడు అది బాగా అర్థమైంది. ఇతరుల సమస్య నా సమస్యగా వేసుకుని, ఇతరుల బాధ నా బాధగా వేసుకొని వారి కొరకు ప్రార్థన చేయటాన్ని ఏమంటారండి? విజ్ఞాపన అంటారు. మన కొరకు మనం చేసుకుంటే అదేంటి బ్రదర్? ప్రార్థన. విజ్ఞాపన అంటే ఏంటి? ఇతరుల గురించిన భారం, రాజుల కొరకు, అధికారుల కొరకు, ఆత్మల కొరకు. ఇప్పుడు యేసుప్రభువు వారు కూడా తండ్రి కుడి పార్శ్వన నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రార్థన చేయట్లేదు ఆయన. ఏం చేస్తున్నాడు ఆయన? విజ్ఞాపన. రెండవదిగా
ప్రార్థించుట మంచిది, స్తుతించుట మంచిది. నెంబర్ 1 ప్రార్థించుట మంచిది. లోకాసు వార్త 9వ అధ్యాయంలో యేసుప్రభువు వారు రూపాంతరం చెందినప్పుడు ఆ కొండ మీద ముగ్గురు ఉన్నారు కదా, మనకు తెలుసా ఎవరు ఆ ముగ్గురు? పేతురు, యోహాను, యాకోబు. ఆయన రూపాంతరం చెందినప్పుడు పేతురు గారు ఎప్పుడైనా దుడుకు పేతురే కదా, ఆయన ఎప్పుడు ఏమంటాడు చెప్పండి? దుడుకు పేతురుగా ఉన్నప్పుడు ఇక మనం ఎక్కడుంటాం మంచిది అనే మాట బహుశా మత్తయి సువార్తలో ఉందేమో, చూడండి ఒకసారి. 9వ అధ్యాయం 33 వచనం. ఆయన యొద్ద నుండి వెళ్ళిపోచుండగా, లోకాసు వార్త 9వ అధ్యాయం 33 వచనం. పేతురు యేసుతో, ఏలినవాడా మనం ఇక్కడ ఉండుట మంచిది, ఆ సన్నిధిలో ఉండటం మంచిది. యేసుప్రభువు అన్నాడు, ఎక్కడ 2-3 ఉంటారు వారి మధ్యలో నేను ఉంటాను. అక్కడ ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు. ఎవరు ఆ ముగ్గురు? పేతురు, యోహాను, యాకోబు. ఆ రూపాంతరం కొండ మీద యేసుప్రభు యొక్క సన్నిధి అనుభవించి పేతురుకు తెలియక అన్నాడు అన్నమాట, నీకు ఒక పరశాల కడతానని. ఒక రాంగ్ అనుకున్నాడు, కానీ మూడవదిగా ఆయన సన్నిధిలో ఉండుట మంచిది, స్తుతించుట మంచిది, ప్రార్థించడం మంచిది, ఆయన సన్నిధిలో ఉంట మంచిది. అపోస్తలుల కార్యం గ్రంథం 10వ అధ్యాయంలో కొర్నేలి గారు దూత స్పష్టంగా చెప్పాడు, పలానా ఆయన పలానా ఇంట్లో ఉన్నాడు, పిలిపించుకోమన్నాడు. పేతురును పిలిపించుకున్నాడు. ఈలోపు కొర్నేలి ముఖ్య స్నేహితులను, బంధువులను పిలిపించుకున్నాడు. 10:24 వచ్చిన తన ముఖ్య స్నేహితులను, బంధువులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకున్నాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేశాడు. పేతురు ఇంకా రాలేదు. సో ఫ్రెండ్స్ వాళ్ళంతా ఏంటండి ఎవరు వస్తారన్నారు కదా, ఎవరు రాలేదేంటి, వెయిట్ చేయండి, మధ్యాహ్నం మళ్ళీ మంచి బిర్యానీ ఏర్పాటు చేశాడు. పేతురు గారు ఇంకా రాలా, లేట్ అయింది, మళ్ళీ వెయిట్ చేయండి, వెయిట్ చేస్తున్నారు. ఈలోపు ఎవరు వచ్చారు చెప్పండి? పేతురు రావటమే జరిగింది. ఆ మాట చాలా శ్రేష్టమైన మాట. 10వ అధ్యాయం 33 వచనం. వెంటనే నేను పిలిపించింది, నీ వచ్చినది మంచిది, మేము వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నాం. వాక్యం వినటం మంచిది స్నేహితులారా. అపోస్తలుల కార్యం 10:33. వాక్యం వినుట మంచిది, వాక్యం చదువుటం మంచిది, వాక్యం నేర్చుకోవటం మంచిది, వాక్యాన్ని రాసుకోవటం మంచిది. దేవుని వాక్యం ఒకటి మంచిది అంటే మంచిదే. గుడ్ ఎక్సర్సైజెస్. వాక్యం వినుట, రాసుకోవటం, రైటింగ్, లిసనింగ్, బై హార్టింగ్, మెడిటేటింగ్, వాట్ ఎవర్ మే బి. 4వ మంచి సంగతి ఏంటి? వాక్యము వినుట మంచిది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు చాలా ఇష్టపడే సంఘము కష్టంతో కన్న సంఘం. తల్లి అంటదంట, నువ్వు కన్నేటప్పుడు నేను చాలా నీ గురించి కష్టపడ్డాను రా, నేను కనడం నాకు చాలా కష్టమైంది, అందుకే నువ్వు బాగా ఇష్టం అంటదంట. జనరల్గా ఫిలిప్పీ సంఘానికి కంటానికి చాలా కష్టపడ్డాడు. ఎవరు చెప్పండి? అపోస్తలుడైన పౌలు. అందుకే అన్ని సంఘాల్లో ఇష్టమైన సంఘం ఏంటి ఆయనకి? ఫిలిప్పీ సంఘం. ఆయన ఆరంభంలో అంటాడు 1వ అధ్యాయం 3వ వచనంలో, ఈ సత్క్రియ ఆరంభించాడు. ఏంటి ఆ సత్క్రియ అంటే? సువార్తలో మీరు కూడా నాతో పాలువారై ఉంటున్నారు. సువార్త పనిలో పాలువారై ఉంటాం, పార్టిసిపెంట్స్. సువార్త కొరకు కంట్రిబ్యూషన్ చేయటం, మనం వెళ్ళలేం, వెళ్ళేవారికి సహకరించటం, సువార్త కంటిన్యూషన్ కావటానికి మన సహకారం, అది ఒక మంచి పని కదా. 5వది ఏంటి? సువార్తలో పాలిభాగస్తులను. 6వదిగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 14 వచనం, నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. అపోస్తలుడైన పౌలు జైల్లో ఉన్నాడు. ఆయన కొరకు ఫిలిప్పీ సంఘం నుంచి అనేకమైన వస్తువులు, అనేకమైన ఈవులు ఇచ్చి పంపించారు. 17 వచనం, విస్తార ఫలం రావాలని చెప్పట్లేదు, కానీ మీరు పంపిన వస్తువులు, ఈవులు ఎపఫ్రోదితు వలన. ఆ దైవజనుడు జైల్లో ఉన్న విషయం ఫిలిప్పీ సంఘానికి తెలిసింది కాబట్టి ఆ సంఘంలో అనేకమైన బ్రదర్స్ సిస్టర్స్ ఆయన కొరకు కొన్ని ప్యాక్ చేసి పంపించారు. ఫుడ్ ఐటమ్స్ పంపించారా నాకు తెలియదు, ఆయన వస్త్రాలు పంపించారా, అవి మొత్తం ఎపఫ్రోదితు ఆయన వాటిని తీసుకుని 1000 కిలోమీటర్స్ ప్రయాణం చేసి ఆయనకు అందించాడు. అవి తీసుకున్నప్పుడు లెటర్ రాశాడు, ఇది మంచి పని. ఏది మంచి పని అండి? ఇతరుల శ్రమల్లో ఏం చేయటం? పాలు పుచ్చుకొనటం, సహాయం. 2 నెలల క్రితం నేను ఆదోని ఆ సంఘంలో సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ సంఘ పెద్దలు కలిసి ఒక మాట అన్నారు. దాదాపుగా 25 years క్రితం మీ ఊర్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మీ ఇల్లు కూడా కాలిపోయింది. మా సంఘం
మీ సంఘానికి అనేక వస్తువులు, వస్త్రాలు చాలా పంపించాం. అప్పుడు మీ నాన్నగారి దగ్గర నుంచి ఒక లెటర్ మాకు వచ్చింది. ఆ లెటర్లో ఇదే రాశాడంట. ఏం రాశాడు చెప్పండి? మీరు పంపిన వస్తువులు అందినవి. తర్వాత మనం చూద్దాం, చూడండి. అవి మనోహరమైనవి, సువాసన, దేవునికి ఇష్టమును ప్రీతికరమైన యాగములై ఉన్నవి. మీ నాన్నగారు ఆ లెటర్ మీద ఇది రాశారండి. మీ సంఘమే ఫస్ట్ మాకు పంపించింది. మా యొక్క సంఘానికి, ఇక్కడ విశ్వాసులకు సహాయం చేయడానికి ఫస్ట్ వచ్చిన వస్తువులు ఏ సంఘం నుంచి? ఆదోని బెరయా క్రిస్టియన్ అసెంబ్లీ. చాలా ఆశ్చర్యం అనిపించింది కదా. సేమ్ ఇక అప్పటి నుంచి ఎవరైనా సరే ప్రభు పిల్లలు ఎవరికైనా సహాయం చేస్తే ఇదే వచనం కోట్ చేస్తారు. ఏ వచనం అండి అది? మీరు పంపిన వస్తువులు ఏంటి? దేవునికి ఇష్టమైనవి. ఇది ఏ పని? ఇది మంచి పని. 7వదిగా పేతురు రాసిన మొదటి పత్రిక. చాలా శ్రేష్టమైన మాట, కష్టమైన మాట చదవబోతున్నాము. 3వ అధ్యాయము 17వ వచనం. దేవుని చిత్తం సత్ప్రవర్తన బట్టి అపనిందలు వస్తాయి. 18వ వచనం. దేవుని చిత్తం అలాగున్న యెడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. ఇది క్రిస్టియన్ వే. మేలు చేసి శ్రమ పడటం మంచిది కాదంటే ఏం రాయబడిందండి? బహు మంచిది. అన్నేమో ఏముండే బ్రదర్? మంచిది మంచిది మంచిది. ఇది బహు మంచిది. జనరల్గా ఈ లోకంలో కీడు చేస్తే కీడు చేయటం చూస్తాం. సినిమా ప్రపంచంలో అదే, సినిమా స్టోరీస్ అన్నీ కదండి. కీడు చేస్తే కీడు చేయటం. స్టార్టింగ్లో హీరో తండ్రిని చంపుతారు విలన్. చివరిలో హీరో ఏం చేస్తాడు? విలన్ని చంపుతాడు. ఎలా చంపుతాడు? వాళ్ళ తండ్రిని ఎట్లా చంపాడో సేమ్ అదే చంపుతాడు. కీడుకి కీడు. అదే కదా, మేబీ 90s, 80s, 90s ఆ టైంలో సినిమాస్ అన్నీ అదే ట్రెండ్లో ఉండేవి. ఈ లోకంలో అది ఒక నియమం. ఏంటి ఆ నియమం చెప్పండి? కీడు చేస్తే కీడు చేయటం, మేలు చేస్తే మేలు చేయటం. చాలా కొద్ది మంది ఉంటారు. మానవత్వం, హ్యుమానిటీ. మేలు చేస్తే మేలు చేయటం. వాళ్ళు నీకు హెల్ప్ చేశారా, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? వాడికి హెల్ప్ చేస్తావు. ఓకే, మంచిదే. కీడుకి కీడు, మేలుకి మేలు. మేలుకు కీడు. మేలుకు కీడు. ఇంకోటి, కీడు చేసినా మేలు చేయటం. కీడు చేసినా మేలు చేయటం దైవత్వం స్నేహితులారా, డివినిటీ. దేవుని యొక్క విధానం ఇదే. మనం దేవునికి ఎంత కీడు చేసినా ఆయన మన పట్ల ఏం చేస్తున్నాడు చెప్పండి? మేలు చేస్తున్నాడు. కానీ క్రైస్తవత్వం ఏంటి? మేలు చేశాం, వాడు కీడు చేశాడు, ఆయన సహించుకోవాలి. ఇది బహు మంచిది. ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. కానీ 92వ కీర్తన మరి 3 సార్లు ఇది మంచిది మంచిది మంచిది. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సమస్త సృష్టిని చేసినప్పుడు ఏమన్నాడు చెప్పండి? మంచిది, ఇట్ ఈస్ గుడ్. 6 సార్లు మంచిది మంచిది అన్నాడు. మీరు జాగ్రత్తగా 1వ అధ్యాయం చదవండి. ఒకరోజు మాత్రం మంచిది అనలేదు. అదేంటో కూడా ఒకసారి, అంటే ఒక విషయంలో అనలేదు, మిగిలిన అని అన్నాడు. కానీ అది కూడా ఆలోచన చేయాలి. ఆఖరిగా ఎప్పుడైతే మానవుడిని చేశాడో చాలా మంచిది. అదే దేవుడు 6వ అధ్యాయానికి వచ్చేసరికి మానవ హృదయం చెడ్డది అన్నాడు. అన్నాడా లేదా? ఏమన్నాడండి? చెడ్డ. మంచిదంటే మంచిదే, చెడ్డదంటే చెడ్డది. 92వ కీర్తనలో మంచిది. ఏది మంచిది? స్తుతించుట మంచిది, కీర్తించుట మంచిది, ప్రచురించుట మంచిది. ఒక థాట్ ఈ సందర్భంగా మరి ప్రియుల జీవితాల్లో వారు చేసిన మేలును బట్టి ప్రభును స్తుతిస్తాం. మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో స్తుతించుట మంచిది. ఒక మాట, 10 తంతుల స్వరమండలం. 10 తంతుల స్వరమండలం, స్ట్రింగ్స్. ఓల్డ్ టెస్టమెంట్లో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, పాటలకు సహాయకరం. ఈనాడు కూడా అంతే. నేను ఎప్పుడు 10 తంతుల స్వరమండలం చూడలేదు. సితారాన్ని ఏదన్నా వీడియోలో చూసుంటానేమో కానీ సితారా నేను చూడలేదు. మనం చూడని అనేకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఉన్నాయా లేవు చెప్పండి? అనేకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. వారి యొక్క పాత నిబంధనలో భక్తులు పాటలు పాడుకుంటూ వారి హృదయ అర్పణలు, వారి యొక్క భౌతికమైన
జీవితంలో ప్రభు చేసిన మేలు తలపోసుకుంటూ స్తుతించేవాడు. ఈనాడు మనకు కూడా 10 స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, 2 కళ్ళు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఆ సాంగ్ బుక్ ఓపెన్ చేసినప్పుడు ఏది కావాలి చెప్పండి? 2 కళ్ళు కావాలి. బ్రదర్ సిస్టర్స్ పాడుతున్నప్పుడు మనం కూడా ఏం చేయాలండి? మన చెవులు, 2 పెదాలు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు. సమ్ టైమ్స్ వీ మే క్లాప్. 2 పెదాలు, 2 చెవులు, 2 కాళ్ళు, 2 లెగ్స్ ఇచ్చాడు. ఆయన సన్నిధిలో మనం కొనియాడవచ్చు. కీర్తనకారుడు ఈనాడు మన కొత్త నిబంధన ప్రకారం భౌతికంగా 10 తంతుల సితార వాడాల్సిన పని లేదు, కానీ మనకున్న దేవుడిచ్చిన లివింగ్ ఆర్గన్స్ కదా, ఈ కళ్ళు, చెవులు, ఇవన్నీ ఆయన ఆరాధనలు మనం ఉపయోగించవచ్చు. ఒక కీర్తనకారుడు ఈ విధంగా అన్నాడు, నేనాడు సితారను మెట్టలేదు కానీ నా హృదయాన్ని మెట్టుతున్నాను. పాత నిబంధనల భక్తుల వారి నేను నాట్యం చేయట్లేదు కానీ నా నాలుకలు ఏమవుతున్నాయి? నాట్యం చేస్తుంది. పాట పాడేటప్పుడు నాలుక ఏమైంది చెప్పండి? దిస్ ఈజ్ ద స్పిరిచువల్ వర్షిప్. అయితే 10 స్ట్రింగ్స్, 10 తంతుల సితార, 10 రీజన్స్ ఆయన స్తుతించడానికి, ఆయన ప్రచురించడానికి, ఆయన కీర్తించడానికి 10 కారణాలు ఈ కీర్తనలో మనం క్లుప్తంగా మనం చూద్దాం. ఓకే కదండి? ఏది మంచిది? స్తుతించడం మంచిది, కీర్తించడం మంచిది, ప్రచురించడం మంచిది, ప్రార్థించడం మంచిది, వాక్యం వినటం మంచిది, సహవాసం చేయటం మంచిది, ఆయన సన్నిధిలో గడపడం మంచిది, సువార్తలో పాలు పంపులు పంచడం మంచిది, శ్రమలో సహాయం చేయటం మంచిది, కీడు అనుభవించుట బహు మంచిది, ఎక్కువగా స్తుతించడం మంచిది అని చెప్పబడింది. మొట్టమొదటి రీజన్ నెంబర్ 1, మొదటి స్ట్రింగ్, మొదటి తంతిని మనం మీటాలి. దేన్ని? ఆయన కృపను బట్టి, గ్రేస్. ఏ విషయంలో నిజంగా మనం ఆయన స్తుతించడానికి అత్యంత ముఖ్యమైన కారణం గ్రేస్, కృప. కృపలైనది మనం లేం స్నేహితులు. అపోస్తలుడైన పౌలు అన్న మాట, నేనేమై ఉన్నాను అది కృప చేతనే. దేని చేతండి? జస్ట్ బై గ్రేస్. మనం ఇక్కడ ఈ యొక్క సన్నిధిలో ఈ ఉదయకాలం మనం వచ్చి ఇక్కడ చేరామంటే రీజన్ ఒకటే, ఏం చెప్పండి? జస్ట్ బై గ్రేస్. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించ. ఓల్డ్ టెస్టిమెంట్లో లవింగ్ కైండ్నెస్ అని ఉంటుంది, కానీ న్యూ టెస్టిమెంట్కి కన్వర్ట్ చేసుకుందాం. కృపచేతనే రక్షించబడ్డాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, కృప అనేది అర్థం కావాలంటే ఒక డెఫినేషన్ మనకు అక్కడ మనం చూస్తాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి మీరు చదవండి. పూర్వం దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, అలాంటి నన్ను ఆయన కనికరించాడు, ఆయన కరుణించాడు. ద సేమ్ టర్మ్ అక్కడ ఉపయోగించబడింది. 1:12, పూర్వం దోషకుడు, హింసకుడు, హానికరుడు, ఆయన నించాడు. 14 వచ్చిన మన ప్రభు యొక్క కృప. ఏంటండి? మన ప్రభు యొక్క కృప. 16 వచ్చిన ఆయన దీర్ఘశాంతము, ప్రధాన పాపిని నా ముందు కనపరిచాడు. ఆయన కృపను బట్టే ఇప్పుడు నేను అందరికీ మోడల్ అయ్యాను అంటున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఫస్ట్ రీజన్ ఆయన కృపలను తలపోసుకున్నప్పుడు మనం మొదటి స్ట్రింగ్ మీటాలి కదా. ఏంటది? 10 తంతుల స్వరమండలం. ఫస్ట్ స్ట్రింగ్ ఫర్ హిజ్ గ్రేస్. డిఎల్ మూడీ గారు తన జీవితంలో కృప అంటే ఏంటో, బైబిల్ ఏం చెప్తుందో అర్థం చేసుకోవాలని రాత్రంతా అనేకమైన కామెంటరీస్ బైబిల్ తీసుకుని ముందు కూర్చొని చదువుతున్నాడంట. కృప అంటే ఏంటో అర్థం చేసుకోవాలని. ఆ రాత్రంతా వాక్య ధ్యానంతో గడుపుతుంటే, దేవుని వాక్యం మాట్లాడుతుంటే, ఇక ఉదయకాలం అతని హృదయము ఉప్పొంగిందంట. వీధుల్లోకి పరిగెత్తాడంట. బ్రదర్, మీకు తెలుసా దేవుని కృప అంటే ఏంటో? అనేక మంది బ్రదర్స్ని పట్టుకుని ఆయన గట్టిగా కౌగులించుకుని, దేవుని కృప అంటే ఏంటో మీకు తెలుసా, దేవుని కృప అంటే ఏంటో మీకు తెలుసా అని వివరించడం మొదలుపెట్టాడు. మన యొక్క దీనస్థితి ఆయన యొక్క అత్యున్నత స్థితి, మనం ఆయనకి పైకి తీసుకెళ్ళటమే కృప కదండి. ఆ స్థానానికి ఆయన తీసుకెళ్ళాడు. ఎఫెసీ పత్రిక సారాంశం అదే 2వ అధ్యాయంలో, మీరు కృపచేతనే ఏమయ్యారు? రక్షించబడి. రెండవదిగా మనం చూస్తున్నాం ఆయన విశ్వాస్యతను బట్టి. 2వ రీజన్, సెకండ్ స్ట్రింగ్ ఫర్ హిజ్ ఫెయిత్ఫుల్నెస్. విశ్వాస్యత అంటే ఏంటి? విశ్వాస్యత అంటే మనం ఫెయిల్ అయినా ఆయన ఫెయిల్ కావట్లేదు. మనం అపనమ్మకంగా ఉన్నా ఆయన మన పట్ల నమ్మకంగానే ఉన్నాడు.
ఇదే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి అనుకుంటా. మనము నమ్మదగని వారము. ఆయన ఎవరు చెప్పండి? నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం. నీవెంతైనా నమ్మదగిన వాడు. నా ఆధ్యాత్మిక జీవితంలో నేను చాలాసార్లు ఫెయిల్ అయిపోయాను. ఆయన స్టిల్ నా పట్ల విశ్వాస్యతను కనపరుస్తున్నాడు. ఆయన విశ్వాస్యతలో ఒక్క రవ్వంతైన చేంజ్ లేదు స్నేహితులారా. ఆ మాట ఎంత శ్రేష్టమైంది. హౌ ఫెయిత్ఫుల్ ద వాట్. చూడండి విలాపవాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గారు కళ్ళ ముందు చూస్తున్నాడు, యెరూషలేము ధ్వంసం అవుతుంది, యవనస్తులు రాలిపోతున్నారు, కత్తికి హతులవుతున్నారు, ఎంతో నష్టం కలుగుతుంది. ఆ విషాదములు విలాపవాక్యాలు రాశాడు. అప్పుడు అన్నమాట, నీవెంతైనా నమ్మదగినవాడు. ఒక అద్భుతమైన పాట మనకు బాగా ప్రాచుర్యం ఉన్న పాట. బలమును నమ్ముకున్నాను, భంగపడ్డాను, తెలివిని నమ్ముకున్నాను, తూలిపడ్డాను, మనుషులు నమ్ముకున్నాను, మభ్యపడ్డాను, ధనమును నమ్ముకున్నాను, దగాపడ్డాను. నువ్వు నమ్మదగిన వాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు ఎవరండి? నమ్మదగిన. ఆయన విశ్వాస్యత. ఇశ్రాయేలు ప్రజలు ఆ 40 years నాటులు నాటలేదు, కోతలు కోయలేదు, కుప్పలు వేయలేదు, ఒక్క విత్తనం కూడా వేయలేదు. కానీ 40 years దేవుడు ఏం చేశాడు చెప్పండి? వారిని పోషించాడు. ఈజిప్ట్ తిరిగి వెళ్తామన్నారు. మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు అన్నారు. తిరుగుబాటు చేశారు. ఒక్కరోజు కూడా మన్నా ఆపలేదు స్నేహితులారా. ఒకరోజు మన్నా ఆగిపోతే పరిస్థితి ఏంటి? ఎంతమంది చనిపోతారండి? బ్రేక్ఫాస్ట్ మన్నా, లంచ్ మన్నా, డిన్నర్ మన్నా, నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ మన్నా, లంచ్ మన్నా, డిన్నర్ మన్నా, నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్. ఒక్కరోజు మన్నా ఆపేశాడు దేవుడు. ఎన్ని లక్షల మంది? ఎన్ని లక్షల మంది చెప్పండి? తిరుగుబాటు చేసిన మన్నా ఆపలేదు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు, నీళ్ళు ఆపలేదు. వస్త్రాలు పాతగిలలేదు, చెప్పుల వారు తగిపోలేదు, అగ్నిస్తంభం ఆపలేదు, మేఘస్తంభం ఆపలేదు. ఇట్స్ ఫెయిత్ఫుల్నెస్. ఈ 2024 స్టిల్ ఆయన ఫెయిత్ఫుల్ గాడ్. 2వ స్ట్రింగ్ 3వది మనం చూస్తున్నాం. 4-5 వచనాలు. నీ కార్యాలు చేత, బికాస్ ఆఫ్ హిజ్ వండర్ఫుల్ వర్క్స్. నీ కార్యములు ఎంత దొడ్డవి. నా జీవితంలో ఆయన కార్యాలు శ్రేష్టమైనవి. మీ జీవితంలో ఆలోచన చేయండి. ఆయన కార్యాలు గొప్పవి కాదా డియర్ బ్రదర్స్? ఏ విశ్వాస అయితే తన జీవితంలో ఏది చిన్న జరిగినా అవి గొప్పగా చూస్తాడో, ఆ విశ్వాసి హృదయాంతరాల్లో నుంచి స్వరమండలం మీటుతాడు స్నేహితులారా. చాలాసార్లు దేవుడు నాకేం చేశాడులే, నాకేం కార్యాలు చేయలేదులే అనుకుంటాం. కానీ ఇంటికి వెళ్ళి ఆలోచించండి, ధ్యానం చేయండి. అందుకే అక్కడ మాట ఉంటుంది, ఎంత దొడ్డవి. 5వ వచనం. నీ కార్యములు హౌ గ్రేట్. ఇంకొక చోట ఇంకో కీర్తనలో అవి వివరించేదని అనుకున్నా అవి నా వెంట్రుకలకు మించి ఉన్నవి. హౌ వండర్ఫుల్ దై వర్క్స్. ఆయన వర్క్స్ని బట్టి మనం ఏం చేయాలి? ఆయన స్తుతించు. 4వదిగా ఆయన ప్లాన్స్. 5వ వచనం. నీ ఆలోచనలు అతి గంభీరములు. వర్క్స్ డిఫరెంట్, ఆయన ప్లాన్ డిఫరెంట్. నా పట్ల ఒక ప్లాన్, నీ పట్ల ఒక ప్లాన్. అందరి పట్ల ఒకే ప్లాన్ కాదండి. దేవుడు అందరి విశ్వాసుల పట్ల రక్షణ విషయంలో అందరి పట్ల ఒకే ప్లాన్. మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యం గురించి అనుభవం పొందాలని ఆలోచన, ఆయన సంకల్పం. తర్వాత నెక్స్ట్, వాట్ ఈజ్ నెక్స్ట్? నీ పట్ల ఒక ప్లాన్. ఒక గృహిణిగా దేవుడు నిన్ను పెట్టాడు, అందులో ఆయన ఒక ప్లాన్ నీ పట్ల ఏర్పాటు చేశాడు. ఒక జాబ్ ఇచ్చాడు, ఆ జాబ్లో నీ పట్ల ఒక ప్లాన్ ఉంది. లేకపోతే ఒక బిజినెస్ ఇచ్చాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎవ్రీ బిలీవర్ ఏం జరుగుతుందండి? ఒక ప్లాన్. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఏంటండి? సమస్తమును. ఇంగ్లీష్లో ఆల్ థింగ్స్. ఆల్ థింగ్స్ సమస్తమును సమకూర్చి. ఆ సమస్తం అంటే ఎలా చెప్పచ్చు? నాలో జరిగే ఈజీ థింగ్స్, నాలో జరిగే టఫ్ థింగ్స్, నాలో జరిగే బ్యాడ్ థింగ్స్, నాలో జరిగే
వర్స్ట్ థింగ్స్ ఇవన్నిటిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన పేరుస్తాడు. ఆయన చిత్తానుసారంగా వెళ్తే చివరికి దాని యొక్క ఎండ్ ఏంటండి? మేలు కలుగుటకై జరుగుతుంది. ఆయన ప్లాన్స్, ప్రదీప్ పట్ల ఒక ప్లాన్, గిఫ్టీ పట్ల ప్లాన్, గ్లోరీ పట్ల ప్లాన్, పిల్లల పట్ల, నీ పట్ల, ఎవ్రీబడి హీ హ్యాస్ హిజ్ ఓన్ ప్లాన్. డియర్ బ్రదర్స్, మనం చేయాల్సింది ఏంటంటే ఆ చిత్తము జరగాలి. 4వదిగా ప్లాన్స్. 5వదిగా మనం చూస్తున్నాం ఆయన మహోన్నత్వాన్ని బట్టి స్తుతించాలి. 8వ వచనం ఈజ్ గ్రేట్నెస్. ఆయన మహోన్నతుడు అనే పదం అన్నిటిలో ఒక మాట. ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడు. హయ్యర్ అండ్ హయ్యర్, హయ్యర్ ఇన్ లవ్. ప్రేమలో మహోన్నత్వం, పరిశుద్ధతలో మహోన్నత్వం, నీతిలో మహోన్నత్వం, మహిమలో మహోన్నత్వం. ఇన్ ఏ ఆస్పెక్ట్ తీసుకున్న ఆయన మహోన్నతుడుగానే ఉంటాడు కదా. మన దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే చాలా సందర్భాల్లో చాలా వాక్య భాగాలు దానియేలు అన్నాడు ఆ మాట, మహోన్నతమైన అనే మాట దావీదు ఉపయోగించాడు, భక్తులు ఉపయోగించారు. పాత నిబంధనల ఆది కాండంలో సర్వోన్నతమైన మహోన్నతమైన ఒకటే హీబ్రూ పదాల నుంచి వచ్చినాయి. ఆయన మోస్ట్ హైయెస్ట్ స్టిల్ టుడే. ఈ లోకంలో ఎంతోమంది వచ్చారు, మేము ఇదని చెప్పుకున్నారు, కానీ వారెవరు హైయెస్ట్ కాదు. ఎవరు చెప్పండి? మన దేవుడే హైయెస్ట్. ఆయన మహోన్నత్వాన్ని తలపోసుకున్నప్పుడు, ఆయన గ్రేట్నెస్, ఆయన యొక్క హైయెస్ట్ని తలపోసుకున్నప్పుడు మనం ఎంతగానో ఆయనను స్తుతించాలి. 5 రీజన్ చూసాం. 6వదిగా 9వ వచనంలో ఆయన ఇచ్చే విక్టరీస్, విజయాలను బట్టి మనం ఆయన స్తుతించాలి. శత్రువులు నశిస్తారు కదండి. మనకి 3 శత్రువులు అంటూ ఉంటారు జనరల్గా. మనకి 3 శత్రువులు ఎవరెవరు? లోకము, శరీరము, సాతాను. యాకోబు పత్రికలో ఉంటుంది చూడండి అన్నమాట, 4వ అధ్యాయం. జనరల్గా అంటారు కానీ ఎక్కడుంది లేఖనాల్లో 3 సందర్భాలు, లేకపోతే 3 భాగాలు. చాలా సందర్భాలు ఉంది కానీ ఇక్కడ క్లియర్గా ఉంది. 4వ అధ్యాయంలో మొదటి నుంచి మీరు చదివితే శరీరేచ్ఛలు, భోగేచ్ఛలు, ఫ్లెష్. 4వ వచనం ఈ లోక స్నేహము, వరల్డ్, ఈ లోక స్నేహం దేవునితో వైరం. తర్వాత 7వ వచనం అపవాదిని ఎదిరించండి. 3 ఎనిమీస్, ఇన్వర్డ్, అవుట్వర్డ్. మనలో ఇన్వర్డ్ ఎనిమీ ఎవరు చెప్పండి? మన శరీరమే మనకి శత్రు. అవుట్వర్డ్ లోకం, అవుట్వర్డ్ మన శత్రువు. మనం కళ్ళు చేస్తే కనపడేది ఏంటి? లోకమే. మన అప్వర్డ్ ఉన్నాడు, కొన్నిసార్లు మన కిందకు కూడా వస్తూ ఉంటాడు. ఎవరు చెప్పండి? అపవాది. ఈ 3ని జయించాలి. జయయుతం ఇస్తాడు. ఆయన ఇచ్చే జయాన్ని బట్టి మనం ఆయనకి స్తుతించాలి. 6th స్ట్రింగ్, 6వ తంతి, ఆయన ఇచ్చే విజయాలను బట్టి మనం స్తుతించాలి. 7వదిగా ఎంతైనా మనం ధ్యానం చేయొచ్చు. 10 తంతుల స్వరమండలంతో 10వ వచనం ఆయన ఇచ్చే అనాయింటింగ్, క్రొత్త తైలముతో ఆయన మనల్ని సపరేట్ చేశాడు. క్రొత్త తైలంతో అభిషేకించాడు. దావీదును అభిషేకించాడు. రాజులు అభిషేకించబడ్డారు, యాజకులు అభిషేకించబడ్డారు, ప్రవక్తలు అభిషేకించబడ్డారు. ఈనాడు ప్రతి విశ్వాసి అభిషేకించబడ్డాడు. స్నేహితులారా, అభిషేకించడం అంటే ఏంటంటే ఒక పని కొరకు సపరేట్ చేయటం. పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలం అని ఉంటుంది, దాన్ని రక్తంతో అభిషేకించేవాళ్ళు. అంటే ఇక దాని కొరకే ఆ స్థలం ఉపయోగించేవాళ్ళు. కొన్ని గిన్నెలు ఉంటాయి, ఆ గిన్నెల్ని అభిషేకించేవాళ్ళు, ఇక ఆ గిన్నెలు దాని కొరకే వాడాలి. యాజకులకు వస్త్రాలు ఉంటాయి, వస్త్రాలు అభిషేకించేవాళ్ళు, ఇక వస్త్రాలు దేని కొరకండి? దేవుడు ఏ పని కొరకు ఇచ్చాడో దాని కొరకు. ఒక వస్తువుని, వ్యక్తుల్ని, స్థలాన్ని అభిషేకించేవాళ్ళు. ఈనాడు కూడా మనం ప్రభువు నమ్ముకున్న మనం, ఆయన రక్తంలో కడగబడిన మనం, యోహాను పత్రికలో దయచేసి చూద్దాం. యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు. 1:27లో కూడా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, 2వ అధ్యాయం 27వ వచనం, అభిషేకించబడ్డాం. దయచేసి కొత్తగా ఎవరు మోసపోవద్దండి. పలానా చోటకి వెళ్తే అభిషేకం ఉంటుందంట. తైలాభిషేకాలు లేవు, కనకాభిషేకాలు లేవు. ఆల్రెడీ మనం ఏమేం బ్రదర్? అభిషేకించబడ్డాం. క్రొత్త తైలంతో అభిషేకించాడు. ఆయన ఇచ్చిన అనాయింటింగ్.
ఒకడేమో 2 అంతల అభిషేకం అంటాడు, ఇంకొకడు ఏమంటాడు తెలుసండి 7 అంతల అభిషేకం అంటాడు, ఇంకొకడు 10 అంతలు అంటాడు, ఇంకొకడేమో మా మీటింగ్కి వస్తే మీరు 100 అంతల అభిషేకం. 100 అంతలు లేదు, 2 అంతలు లేదు. ఎవ్రీ బిలీవర్ ఈజ్ అనాయింటెడ్. ఆయన కొత్త తైలంతో మనల్ని ఏం చేశాడండి? అభిషేకించాడు. నెక్స్ట్ 12వ వచనం, ఆయన ఇచ్చే లాంగ్విటీ, ఎదుగుదల, నూతనత్వం. ఖర్జూర వృక్షం అది ఒకసారి మవ్వేసిందంటే మళ్ళీ ఇయర్స్ పట్టింది, అది మళ్ళీ మవ్వేసిందంటే ఇంకా చాలా సంవత్సరాలు బతికిద్ది అని అర్థం. తర్వాత కింద ఉంటుంది దేవదారు వృక్షం. అమెరికా కాలిఫోర్నియా ప్రాంతంలో ఒక దేవదారు వృక్షం కనుగొన్నారు. ఓల్డ్ కార్బన్ డేటింగ్ చేస్తే 3500 సంవత్సరాలు ఉంటుంది దాని లైఫ్. ఓల్డెస్ట్ ట్రీ. దానికి ఒక పేరు పెట్టారు, మెతుషెలా అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు ఆ పేరు చెప్పండి? మెతుషెలా అంటే ఏంటి? లాంగ్విటీ, ఆయన ఎదుగుదల. అందుకే ఎదుగుతారు. ఆయన ఇచ్చే న్యూ లైఫ్ డే బై డే. ఖర్జూర వృక్షం వలె, దేవదారు వృక్షం వలె మనం ఎదుగుతున్నప్పుడు మనం ఏం చేయాలండి? ఆయనను స్తుతించాలి. రీజన్ నెంబర్ 8, 9th one, ఆశ్రయదుర్గం. 13-14 వచ్చినాను. ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడు. సేఫ్టీ, సెక్యూరిటీ. మన ఆధ్యాత్మిక జీవితంలో డియర్ బ్రదర్స్ మనకు ఆయన ఆశ్రయదుర్గం. జార్జ్ ముల్లర్ గారు ఆయన 92 బర్త్డే రోజు తోటి సేవకులందరిని పిలుచుకున్నాడు. లాస్ట్ మెసేజ్ అయింది. ఈ 92వ కీర్తన ఆయన చదివాడు. ఆయన విశ్వాసత గురించి చెప్పాడు. ఆయన ఆశ్రయ దుర్గము. ఈ 92 years నాకు సేఫ్టీ, సెక్యూరిటీ ఆయనే. మన ఆశ్రయ దుర్గం ఎవరండి? మన ప్రభు. డియర్ బ్రదర్స్, ఆయన సేఫ్టీని బట్టి లాస్ట్ 15 వచనం, ఆయన ఇచ్చే గ్రీనరీ, పచ్చదనం. హైందవ సోదరులు గ్రీనరీని బాగా ఇష్టపడతారు. దేవుని వాక్యం కూడా చెప్తుంది అదే. సారము కలిగి పచ్చగా ఉంటాం. లైఫ్నెస్. మన గృహాలు పచ్చదనంగా, మన కుటుంబాలు, మన యవ్వనులు, మన కుమార్తెలు ఎలా ఉండాలండి? పచ్చదనం. ఆయన ప్రచురం చేయటానికి ఏ కీర్తన చదివినా 2 మాటలు కనపడితే అయితే చూడండి. భక్తిహీనులు అనే మాట ఉంది కదా. 7వ వచనం, నిత్య నాశనం నందుటకే కదా భక్తిహీనులు ఏమవుతారు? గడ్డి వలె చిగురుస్తారు. 12వ వచనం, నీతిమంతులు. ఒకటే 2 గ్రూపులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. భక్తిహీనులు, భక్తులు, గాడ్లీ, అన్గాడ్లీ, నీతిమంతులు, అనీతిమంతులు. క్లుప్తంగా చెప్పాలంటే రక్షణ పొందినవారు రక్షణ పొందినవారు చిగురిస్తారు, త్వరగా పైకి వెళ్తారు, త్వరగా ప్రాస్పర్ అవుతారు, త్వరగా డెవలప్ అవుతారు. కానీ నిత్య నాశనం ఉంది, నిత్యాగ్ని ఉంది, నిత్య నరకం ఉంది. నీతిమంతులు యుగయుగాలు ఆయనతో ఉంటారు. భక్తిహీనుడువా, భక్తుడువా, నీతిమంతుడువా, నీతిమంతుడువా. నీతిమంతులు కావాలంటే నీతిమంతుడైన యేసు రక్తమందు విశ్వాసం ఉంచాలి. రోమపత్రిక 3వ అధ్యాయం మాట ఉంటుంది. నీతిమంతుడైన యేసు రక్తమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఏమవుతారండి? నీతిమంతులు అవుతారు. నీతిమంతులు అయితే యుగయుగాలు ఆయనతో ఉంటాం. ఆయన మనం కొనియాడతాం. 10 తంతుల స్వరమండలం, 10 strings. ప్రతి వీణ లేకపోతే దాంట్లో స్ట్రింగ్ తంతి మెడుతున్నప్పుడల్లా ఒక్కొక్క రీజన్ జ్ఞాపకం చేస్తున్నాడు. కృపను బట్టి, విశ్వాసతను బట్టి, ఆయన పనులను బట్టి, ఆయన ఆలోచనలను బట్టి, ఆయన మహోన్నత్వాన్ని బట్టి, ఆయన ఇచ్చే విజయాలను బట్టి, ఆయన మన సపరేట్ కొత్త తైలంతో అంటుకట్టాన్ని బట్టి, ఆయన వర్ధల చేసేవాడు, ఆయన ఆశ్రయంగా ఉండేవాడు, ఆయన పచ్చని సారము మనకు అనుగ్రహించేవాడు. ప్రభు ఈ తలంపులు దీవించునుగా.